సో దానివల్ల మేము ఎంత స్టైలిష్‌గా ఉన్నాం మేము, లేకపోతే లవ్ స్టోరీ చేస్తే బావుంటుందా? ఇవేం రాలేదు సార్ మైండ్‌కి. అదే. ఆ స్క్రిప్ట్ అట్లా మీకు అవును సార్. ఇన్‌స్టంట్‌గా నచ్చేసింది మీకైతే. అండ్ యాహ్! ఓకే. సో, మరి అంటే మీకు యాక్టింగ్ అనేది చిన్నప్పటి నుంచి ఒక ప్యాషనేనా? లేకపోతే మధ్యలో ఏదైనా వచ్చిందా అట్లా? అది కొంచెం కొంచెం పెరుగుతూ వెళ్ళింది సార్. అంటే చిన్నప్పుడు నేను చాలా స్పోర్ట్స్ ఆడేవాడిని. స్పోర్ట్స్ తప్ప నాకు మిగతా ప్రపంచం తెలీదు. అవునా? ఎక్కువ ఏది ఆడేవాళ్ళు? ఫుట్బాల్, క్రికెట్, హ్యాండ్‌బాల్ ఆడేవాడిని సార్. ఓహ్! ఓహ్! ఈ 3 స్పోర్ట్స్ నేను కాంపిటీటివ్ లెవెల్ దాకా ఆడాను. అండ్ దాని తర్వాత నేను ఎప్పుడైతే డాన్స్ చేయడం మొదలెట్టానో సార్, నేను ఒక 11థ్, 12థ్ ఆ టైంలో డాన్స్ చేయడం మొదలెట్టా. అవునా? నేను చిరంజీవి గారి పెద్ద ఫ్యాన్ అండి. ఓకే. సో చిన్నప్పటి నుంచి చిరంజీవి గారి డాన్స్ అంటే పిచ్చి. కానీ స్టార్ట్ చేయడం అనేది 10థ్, 11థ్ క్లాస్‌లో అలా అంటే క్లాసులకు గాదు, యూట్యూబ్‌లో చూసి నేర్చుకోవడాలు ఉంటాయి కదా సార్, ఇన్‌స్పైర్ అయ్యి. అవునవును. సో అంటే అలా పర్టిక్యులర్‌గా ఎక్కడ డాన్స్ అనేది లేదు సార్. నేర్చుకోలేదు గానీ, నేర్చుకోలేదు. సో ఈ చూసి ఇన్‌స్పైర్ చేసుకోవటమే. అది స్టార్ట్ అయ్యి నేను కాలేజ్‌లో పెర్ఫార్మన్స్‌లు ఇవ్వడం మొదలెట్టాను సార్. హుహు. సో చిన్నప్పటి నుంచి సినిమా పిచ్చి ఉండేది. కానీ ఎప్పుడైతే డాన్స్ చేయడం మొదలెట్టానో నాకు ఆ అటెన్షన్ నచ్చింది. ఓకే. ఎప్పుడైతే స్టేజ్ మీద ఉండడం నచ్చింది, జనాల ముందు పెర్ఫార్మ్ చేయడం నచ్చింది. సో ఇవన్నీ కొంచెం కొంచెం ఇంక్రిమెంటల్‌గా పెరుగుతూ పోయి ఐ వాంటెడ్ టు ట్రై ఔట్ యాక్టింగ్. ఓకే. యాక్చువల్‌గా అయితే ఇంట్లో అంతా ఎప్పుడు మ్యూజిక్కే మ్యూజిక్ కదా! సార్. మ్యూజిక్ అమ్మంతా కూడా అదే కదా! ఆ వాతావరణం అవును సార్. ఉన్నప్పుడు ఆ! సో ఇటు యాక్టింగ్ సైడ్ ఆ ఇంట్రెస్ట్ కలగడం అనేది ఒక సార్. విశేషం అని చెప్పాలి. ఇంకోటంటే కొంచెం నేను ఇది కూడా ఆలోచించా. ఇంక అందరు సింగర్‌లు అయితే ఎలా? ఫ్యామిలీలో. సింగర్ కొడుకు సింగర్ అవ్వాలా? అదే. అండ్ సో నేను అందుకని డాన్స్ మొదలెట్టా. అంటే మీ సిస్టర్‌కి అటువైపు ఇంట్రెస్ట్ ఉందా? సింగింగ్ నేర్చుకుంది సార్ సిస్టర్. కొంచెం హిందుస్థానీ ఒక 2, 3 ఇయర్స్ నేర్చుకుంది. కానీ తను ఎప్పుడు ప్రొఫెషనల్‌గా చేయాలి అని అనుకోలేదు. ఇండస్ట్రీకి రావాలి, లేకపోతే సింగింగ్ ద్వారా డబ్బులు సంపాదించాలని ఎప్పుడు అనుకోలేదు. నేను కూడా నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. పాటలు పాడతారా? అంటే హాబీలా సార్. నేను గిటార్ వాయిస్తాను సార్. అవునా? గిటార్ వాయిస్తాను నేను. సో అది ఎప్పుడు నేను చాలా పర్సనల్‌గా ఉంచుకున్నాను, సింగింగ్ అండ్ గిటార్. ఓకే. అంటే నేను పాడుకోవడానికి, లేకపోతే నా ఫ్రెండ్స్‌తో పాడుకోవడానికి గానీ. కానీ ప్లేబ్యాక్ సింగింగ్ నాకు తెలిసి వన్ ఆఫ్ ద టఫెస్ట్ థింగ్స్ సార్. అంటే ప్రొఫెషనల్‌గా అనుకోలేదు. ప్రొఫెషనల్‌గా అనుకోలేదు. అండ్ నేను ఒకవేళ చిన్నప్పటి నుంచి సాధన చేస్తుంటే అప్పుడు మేబీ అయ్యేవాడినేమో ప్లేబ్యాక్ సింగర్. కానీ అది చిన్నప్పటి నుంచి ఉండాలి సార్ ఆ ట్రైనింగ్ అంటే. అంటే మామూలుగా అయితే అమ్మ మీ చేత పాడించడం ఇట్లాంటిది చేసేవాడు. ఇప్పుడు ఫోర్స్ చేయలేదు సార్. అంటే మమ్మీ ఏంటంటే నీకేం చేయాలని ఉందని అడిగేది. ఓకే. అండ్ మేము ఫ్రాంక్‌గా అప్పుడైతే నాకు ఆడుకోవాలని అని మాత్రం చెప్పేవాడిని. సో నన్ను ఎప్పుడు పుష్ చేయలేదు. ఈ క్లాసులకెళ్ళు, ఆ క్లాసులకెళ్ళు అనేది. నా అంతటా నాకు డాన్స్ ఇంట్రెస్ట్ కాబట్టి నేను స్టార్ట్ చేశాను. ఓకే. అండ్ అలా సినిమా పిచ్చి, డాన్స్ అటెన్షన్ నచ్చడం వల్ల యాక్టింగ్ మీద కూడా కొంచెం ఇంట్రెస్ట్ స్లోగా పెరుగుతూ పోయింది. ఓకే. సో మమ్మీతో ఫ్రాంక్‌గా మాట్లాడుకునేవాళ్ళం మేమిద్దరం. ఏ ఏజ్‌లో ఎంత ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన తర్వాత దీనికి అటెంప్ట్ చేయొచ్చు. సో డిగ్రీ దాకా నేను చదువుకున్నాను. అంటే మీరు ఏ వయసులో ఉన్నప్పుడు తను మీకు సింగిల్ పేరెంట్‌గా అయ్యారు? ఏ వయసులో అది నేను 7th క్లాస్. 7th క్లాస్. 7th క్లాస్. ఓకే. చెల్లెలు? చెల్లెలు నాకంటే 4 ఏళ్ళు చిన్న. సో మూడో క్లాస్. ఓకే. ఓహ్! హ్మ్. సో స్కూల్ టైమ్‌లో నేను ఒకసారి చెప్పా, నేను యాక్టర్ అవుతా అంటే, అప్పుడు కాళ్ళు ఇరగొడతా అని చెప్పింది. ముందు చదువు ఫినిష్ చేయాలి. ఓకే. సో డిగ్రీ దాకా నేను చదివి డిగ్రీ తర్వాత ఎక్కడికో వెళ్దాం అనుకున్నా. కానీ కరోనా వల్ల ఇండియాలో ఉండాల్సొచ్చింది. అప్పుడు నేను చాలా మందిని కలుస్తూ ఉన్నా. అంటే ఒక రైటర్స్ నుంచి, నా ఏజ్ గ్రూప్‌లో అస్పైరింగ్ డైరెక్టర్స్ నుంచి, ఓకే. మమ్మీకి తెలిసిన కొంతమంది కనెక్షన్స్, అలా కలుస్తూ శేఖర్ గారిని కలవడం అయింది. ఓకే. అప్పటి నుంచి అది చెప్పలేని అంటే ఎలా అయిందో చెప్పలేను సార్. అంటే సడన్‌గా అయిపోయిన అమ్మేమన్నారు ఇట్లా నేను అంటే ఫస్ట్ తెలుసా అమ్మకి? ఇట్లా ఏది సార్? మీరు కథలు వింటున్నారు ఇట్లా కూర్చొని అంటే ప్రతి స్టేజ్‌లో అమ్మకి నేను క్లారిటీ ఇస్తూనే ఉన్నాను నేను. ఓకే. ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు. చేయాలి సార్. చేయాలి. ఎందుకంటే 25 ఇయర్స్ నుంచి ఆవిడ కూడా షాక్ లాగా ఉండకుండా అసలు లేకపోతే సడన్‌గా నేను సినిమా తీస్తున్నానంటే అది కుదరదు అంటుంది. అండ్ మమ్మీకి ఈ ఇండస్ట్రీ ఎంత కష్టమో తెలుసు. అండ్ బీయింగ్ ఎ డబ్బింగ్ ఆర్టిస్ట్, తను యాక్టర్స్ ఎలా ఉండాలి, యాక్టర్స్‌కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి, ఇవన్నీ కూడా ఆవిడకి బాగా తెలుసు. సో ఫస్ట్ నేను చేయాల్సిందేంటంటే అమ్మగారికి ఒక రకమైన కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. నేను ఇండస్ట్రీకి కరెక్టా కాదా అని. అది ఎలా చేయాలని ఆలోచిస్తున్నప్పుడు నేను యాక్టింగ్ క్లాసులు తీసుకున్నా. ఒక రకమైన క్రాఫ్ట్ బిల్డ్ చేసుకోవాలని. స్క్రీన్ మీద న్యాచురల్‌గా కనపడడానికి ఎలాంటి క్రాఫ్ట్ చేయాలి, అలా అని నేను ఉత్తేజ్ గారి దగ్గర ట్రైన్ అయ్యాను మయూకా ఇన్‌స్టిట్యూట్‌లో. ఓకే. 2.5 months ఆయన దగ్గర. అండ్ జాయిన్ అయ్యే ముందు నాకు తెలుసు ఆయన ఎలాంటి ఆర్టిస్ట్. నాకు చాలా ఇష్టం ఉత్తేజ్ గారు. వన్ ఆఫ్ ద మోస్ట్ న్యాచురల్ యాక్టర్స్ అనిపిస్తారు. అవును. అండ్ 2.5 monthsలో యాక్టింగ్ నేర్చుకోవచ్చా అని చాలా మంది అడిగారు.
నేను అంటే అది 1 year లో నేర్చుకునేది కాదు, 2 months లో నేర్చుకునేది కాదు, అది రోజు నేర్చుకుంటూనే ఉండేది. సెట్ మీదకి వెళ్ళిన తర్వాత కూడా ఎవ్రీ డే రోజుల్లోనే మనం నేర్చుకోవచ్చు. అవి మనకు వంట పడితే అది లోపల కొంత ఉండాలి. ఒక అవును. చిన్నప్పటి నుంచి అప్బ్రింగింగ్ కానీ మన తిరిగే ఎన్వైరన్మెంట్ లో కానీ చాలా నేర్చుకుంటాం తెలియకుండా. సో అక్కడ పర్సన్ టు పర్సన్ డిఫరెంట్ వస్తుంది. 2 months లో ఎవరు నేర్చుకుంటున్నారు, 6 months. కానీ ఆ 2.5 months లో నాకు ఏదో మ్యాజిక్ అయింది అక్కడ ఉత్తేజ్ గారితో. నాకు చాలా క్లారిటీ వచ్చింది, అంటే ఒక రోల్లోకి ఎలా దిగాలి, నా ఓన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, మెమరీ అంటే డైలాగ్స్ ఒక మోనోలాగ్ వస్తే దాని ట్రిక్ ఏంటి గుర్తుపెట్టుకోవడానికి అన్ని, ఇది చాలా హెల్ప్ అయ్యేది సార్. అంటే మన ఓన్ స్టైల్ కూడా ఎలా ఏర్పరచుకోవాలి, ఇది కూడా దాంట్లో ఓన్ స్టైల్ అంటూ స్పెసిఫిక్గా కాదు సార్, కానీ ఫస్ట్ నాకే అనిపిస్తుంది ఆ రోల్ చూస్తే, ఆ రోల్ చదివిన తర్వాత నాకే అనిపిస్తుంది తర్వాత డైరెక్టర్ గారి విజన్ ఏంటి, ఓకే, ప్రొడ్యూసర్ గారు ఏమంటున్నారు. సో ఇవన్నీ తీసుకున్న తర్వాత అల్టిమేట్లీ ఆడియన్స్ దగ్గర ఎంత న్యాచురాలిటీ చూపించాలి. అవును. ప్రతి యాక్టర్కి ఒక డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది సార్. అంటే అండ్ ఆ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా అంతే కష్టం అనిపిస్తుంది నాకు. ఎలా అంటే అది అయిపోద్ది అని అంటారు యాక్టర్స్ అయితే, కానీ అది మాత్రం చాలా హెల్ప్ చేసింది సార్ మయూకా ఇన్స్టిట్యూట్. అండ్ మయూకాలో మాకు నేర్పించేది అక్షరాలు తెలుగుతో నేర్పిస్తారు. ఓకే. సో నేను తెలుగు నేర్చుకున్నాను అఫ్ కోర్స్, 10 ఏళ్ళు సెకండ్ లాంగ్వేజ్గా నా తెలుగు ఉండింది. కానీ మధ్యలో కాలేజ్లో పెద్ద గ్యాప్ వస్తుంది కదా సార్, 5-6 years సడన్ గా మీరు రాయరు తెలుగు. నేను సడన్ గా ఈ అక్షరం ఏదో ఉండింది, అది ఏ ఒత్తు పెట్టాలి అని. కానీ మయూకా అందులో కూడా చాలా హెల్ప్ చేసింది. నేను తెలుగు ప్రాక్టీస్ చేశాను మళ్ళీ. ఎంత హెల్ప్ చేసిందంటే ఇప్పుడు నాకు వచ్చిన సర్కార్ నౌకరీ స్క్రిప్ట్ అంతా తెలుగులోనే రిటర్న్. అవునా, చదువుకున్నా. డైలాగ్ నుంచి అన్ని తెలుగులోనే రిటర్న్. ఓకే. అండ్ యా చాలా, అది కూడా చాలా హెల్ప్ అయింది. భాష మీద స్పష్టత అండ్ ప్రొనౌన్సియేషన్ ఇవన్నీ. పైగా అమ్మ తెలుగులో తెలుగు రాకపోతే బాగోదు. చిన్నప్పుడు అనుకునేవాడిని మాకు తెలుగు వచ్చు కదా, ఎందుకు నేర్చుకోవాలి మళ్ళీ కొత్త లాంగ్వేజ్ నేర్చుకుందాం. అవన్నీ ఇప్పుడు అర్థమవుతున్నాయి నాకు. మాతృభాష అనేది, మాతృభాష ఎంత ఇంపార్టెంట్ అనేది. అంటే మాతృభాష వచ్చుంటే మనం ఏదైనా ఎక్స్ప్రెస్ చేయడానికి ఈజీ అవుతుంది. ఓకే. సో ఒక నటుడిగా అయిన తర్వాత ఈ ప్రాసెస్ ఎంజాయ్ చేస్తూ చేశారంటే ఏమైనా కొంచెం ఆ టెన్స్ అనేది ఏమైనా ఉందా? మనం ఇప్పుడు పరీక్ష రాసేసాము, రిజల్ట్ రాబోతుంది. ఇదంతా బ్యూటిఫుల్ ఫీల్ అంటే సార్, ఫస్ట్ డే సెట్ ఒక రకమైన పరీక్ష, ఫస్ట్ టైం రాఘవేంద్ర రావు గారిని కలవడం ఒక పరీక్ష, డైరెక్టర్ ని ఇంప్రెస్ చేస్తున్నానా రోజు పరీక్ష. మైండ్ లో వచ్చేస్తుంటుంది మనం తెలియకుండానే. మైండ్ లోకి తెలియకుండా ఎట్లా చేస్తున్నాం, ఆయన నిజంగా ఇంప్రెస్ అవుతున్నాడా లేదా. నేను ఒక 100 questions అడిగేవాడిని డైరెక్టర్ గారిని, సార్ పక్కా చెప్పండి ఇది కరెక్టేనా, ఈ షాట్ ఓకేనా, మళ్ళీ కావాలంటే చేస్తాను నేను, మళ్ళీ చేస్తాను, ఇది జరుగుతా ఉంటుంది. మీరైతే కాంప్రమైజ్ అవ్వదు. ఎందుకంటే ఇనీషియల్ ఫేజ్ లో నాకే డౌట్లు ఉంటాయి చాలా, నేను ఎలా చేస్తున్నా అనేది. నేను ఎప్పుడు స్క్రీన్ మీద నన్ను నేను చూసుకోలేదు ఎలా చేస్తున్నాను అనేది. ఇప్పుడు జరగబోతుంది అది. ఇది ఒక పరీక్ష. మళ్ళీ రిలీజ్ డబ్బింగ్ చెప్పేటప్పుడు డబ్బింగ్ ఒక పరీక్ష. అమ్మో, డబ్బింగ్ అయితే నేను ఫస్ట్ మమ్మీ దగ్గరికి వెళ్ళి ఇలా దండం పెట్టి ఎలా చెప్తారు డబ్బింగ్ మీరు అని. కరెక్ట్ గా దానికి సింక్ అయ్యేటట్టు టైమింగ్ ఒకటి. అండ్ మనం అనుకుంటాం సార్, ఇప్పుడు మనం ఇలా మాట్లాడుకుంటే ఇక్కడ సీన్ నడుస్తుంటే ఇక్కడ ఒక రకమైన వాల్యూమ్ ఉంటుంది నా వాయిస్ లో. సడన్ గా 4 గోడల మధ్యకి వెళ్తే ఆ వాయిస్ మళ్ళీ అలాగే ఎలా వస్తుంది అనే డౌట్, ఆ ఇమోషన్ అలాగే ఎలా పండుతుంది అనే డౌట్. అందరూ ఎలా చెప్తారు అసలు, ఎలా చెప్తారు ఇవన్నీ చేసేదాకా అర్థం కాదు. అంటే డబ్బింగ్ ఆర్టిస్ట్ అంటే ఒక ప్రొఫెషనల్ గా చెప్పేసుకుంటా పోతారు, కానీ వాళ్ళు అక్కడ చెప్పాలి, షార్ట్ లో చెప్పాలి, ఇక్కడ మళ్ళీ డబ్బింగ్ అప్పుడు కరెక్ట్ గా దానికి ఆ టైమింగ్ తోటే చెప్పాలి. అదే ఎమోషన్ పండాలి, అదే ఎక్సైట్మెంట్ ఉండాలి. ఒక ఎక్సైట్మెంట్ సీన్ అంటే, ఏడుపు సీన్ అయితే అదే. సో యూఆర్ యాక్టింగ్ ట్వైస్ బేసికలీ, 2 సార్లు యాక్టింగ్ చేయాల్సిందే. డబ్బింగ్ చెప్పడం చేయాల్సిందే. సో ప్రతి దగ్గర ఒక పరీక్ష ఉంది. సో మనల్ని మనం ఛాలెంజ్ చేసుకుంటూ పోవాలి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది ఇండస్ట్రీ అనిపిస్తుంది నాకు. సో అది కొంచెం టఫ్ అనిపించిందా డబ్బింగ్ చెప్పేటప్పుడు? అయితే ఒప్పుకుంటా సార్, టఫ్. ఎన్ని రోజులు పట్టింది మీకు? నేను 1 week లో చెప్పేసాను సార్. 1 week. ఓకే. ఫస్ట్ రోజు ఎన్ని సీన్లు ఉంటాయి మీ మీద? అంటే కౌంట్ తెలియదు సార్ ఎగ్జాక్ట్ గా. 70+ అనుకుందాము సినిమా మొత్తం మీద. 70-80 మధ్యలో మామూలుగా ఉంటాయి. 70-80 అంటే నాది ఒక 50 అయితే ఉంటాయి సార్ ఈజీగా. అంటే ఎందుకంటే అంటే ఆ 50 scenes ని 7 days లో చెప్పేశారు. 7 days 8 days. ఓకే. కానీ కష్టం సార్, కష్టం. కానీ చాలా ఎంజాయ్ చేశాను డబ్బింగ్ కూడా. అండ్ కొంతమంది తెలుగు వచ్చినా కూడా డబ్బింగ్ కి ఆర్టిస్టులకి వదిలేసేది అందు గురించి. కానీ అక్కడ కూడా హీరోయిన్ గారిని మెచ్చుకోవాలి సార్, ఎందుకంటే హీరోయిన్ తెలుగు అమ్మాయి కాదు, అంటే పుట్టి పెరిగింది ఇక్కడే అయినా వాళ్ళ ఫ్యామిలీ అంతా తమిళ్.
ఓకే. కానీ తను తెలుగు నేర్చుకుని తను రాస్తుంది, చదువుతుంది, డబ్బింగ్ కూడా తనే చెప్పారు. నాకు భాష తెలిసి ఎన్ని కష్టాలు పడుతున్నాను నేను. ఆవిడ కాకపోయినా కానీ రియలీ అప్రిషియేట్ హర్. మదర్ టంగ్ తమిళ అయినా కూడా నేర్చుకున్నారు. మదర్ టంగ్ తమిళ అయినా డబ్బింగ్ కూడా ఎంత. అండ్ మళ్ళీ ఇందులో ఒక తెలంగాణ యాస ఉంది సార్, ఓకే. నార్మల్ తెలుగు కాదు. తెలంగాణ ఒక చిన్న యాక్సెంట్ టచ్ ఉంది, అది కూడా అప్లై చేసి డబ్బింగ్ చెప్పడం అనేది భాష తెలియనప్పుడు అదే. చాలా కష్టమైన పని. చాలా అప్రిషియేట్ చేయాలి. సో ఇలాంటి టిపికల్ సబ్జెక్ట్లో ఫస్ట్ టైం చేస్తూ మరి ఆ రొమాంటిక్ సీన్స్ కానీ ఆ ఇంటిమేట్ సీన్స్ కానీ ఆ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డారా? రొమాంటిక్ సీన్స్ ఉంటాయని ఎప్పుడైతే తెలిసిందో నాకు, అప్పటి నుంచే నా మైండ్లో ప్రిపరేషన్ మొదలైంది సార్. ఎలా అంటే ఆక్వర్డ్గా ఉండకూడదు, లేకపోతే అంటే ఎప్పుడు కూడా స్క్రీన్ మీద అది కనపడకూడదు, నేను హెసిటేట్ అవుతున్నానా అనేది, బిగుసుకుపోకూడదు. అది ఎలా బ్రేక్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నా. కానీ అల్టిమేట్లీ ఏంటంటే అది చేసే అన్న ఒక మైండ్ సెట్లో ఉండే, ఏదైతే అయింది నువ్వు ఫ్రీగా చేసే, చూసుకుందాం స్క్రీన్లో ఎలా కనపడుతుందా అని ముందు ఒకసారి అనిపిస్తుంది. కానీ అక్కడ డైరెక్టర్ గారిని మళ్ళీ అప్రిషియేట్ అయ్యలేదు, ఎందుకంటే రొమాంటిక్ సీన్స్ అని లాస్ట్లో పెట్టారు. అప్పటిదాకా ఒక రకమైన ఫ్రెండ్షిప్ అయిపోయింది నాకు యాక్ట్రెస్కి. సో ఆ ఫ్రెండ్షిప్ అయిపోయేసరికి మేము జోకులు వేసుకుంటూ, ఎలా కొన్ని సీన్స్లో అయితే ఎమోషనల్ సీన్స్, అప్పుడు మేము ఏడుస్తున్నాం ఆ సీన్లో, కట్ అనగానే మేము నవ్వుతున్నాం, అండ్ మళ్ళీ యాక్షన్ అనగానే మేము ఏడుస్తున్నాం. సో అలా అయిపోయింది ఆ బాండ్. అంత ప్రొఫెషనల్స్ అయిపోయారు అప్పుడే. అంతే కదా, అది ఇప్పుడు ప్రొఫెషనల్ అనిపిస్తుంది నాకు. కానీ స్క్రీన్ మీద కెమెరా స్టార్ట్ అవడం తోటే ఆ సీన్ లోకి వెళ్ళిపోవడం తోటి వాళ్ళు మామూలులో గ్లిసరిన్ హెల్ప్ చేసింది. కానీ సో అప్పటిదాకా ఫ్రెండ్షిప్ అయిపోవడం అయ్యేసరికి మా ఇద్దరికి అంత టైం పట్టలేదు, ఇంటిమేట్ సీన్ ఎక్కువ బిగుసుకుపోలేదు. ఒక రకమైన ఫ్రీడమ్, ఒక రకమైన జోవియల్ గా ఉండే సీన్ ఏదైతే డిమాండ్ చేసిందో దానికి తగ్గట్లుగా ఫ్రీగానే చేసాం సార్. యా. ఓకే. అంటే ఇంటిమేట్ సీన్స్ అంటే బెడ్రూమ్ సీన్స్ లాంటివే? యా. ఇవి ఉంటాయా ముద్దులు? అవి ఇంకా చెప్పకూడదు సార్. ఓకే, కొంచెం సర్ప్రైజ్ వదిలేద్దాం. అదే. సార్ అమ్మ మీకు ఎలా, అంటే నాకు తెలిసినంత వరకు కామన్ ఫ్రెండ్స్ ద్వారానో లేకపోతే ఈ సినిమా పీపుల్లో తను మీ ఇద్దరికి కూడా, మీకు మీ చెల్లెలకి ఒక పెద్ద పిల్లర్, సపోర్ట్ పిల్లర్. అబ్సల్యూట్లీ. అంటే మీరు చిన్నప్పటి నుంచి తనతోనే ఇదవటం, అమ్మమ్మ తాతయ్యల దగ్గర కదా మీరు? అవును సార్. సో అప్పుడు కొంచెం అంటే ఇలా సింగిల్ పేరెంట్గా అమ్మ ఉండటం వల్ల మీరు ఏమైనా దాని ఇబ్బందులు ఏమైనా పడ్డారా అప్పుడు? ఏం లోటు లేకుండానే మా అమ్మ ఎలా చేసిందో నాకు ఇప్పటికీ తెలియదు సార్. ఎందుకంటే నాకు మెచ్యూరిటీ వచ్చిన తర్వాత అర్థమైన విషయాలు ఏంటంటే, ఈ ఇండస్ట్రీ ఎంత కాంపిటేటివ్, ఎస్పెషలీ ఫీమేల్స్కి ఎంత కాంపిటేటివ్, ఫీమేల్స్కి ఎంత ప్రెషరైజింగ్గా ఉంటుంది ఈ ఫీల్డ్. అండ్ బీయింగ్ అ సింగిల్ మదర్, రేజింగ్ 2 kids అండ్ ఫ్యామిలీని చూసుకోవడం, మా అమ్మమ్మ తాతయ్యని కూడా చూసుకోవడం, మేము అందరం కలిసే ఉంటాం ఇంట్లో. అంటే కంప్లీట్గా నాన్నని మీరు వదిలిపెట్టేశారా లేకపోతే కలుస్తుంటారా? వదిలిపెట్టడం కదా, అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం. ఎంత ఫ్రెండ్లీగా హ్యాండిల్ చేస్తే ఈ విషయాలు సెన్సిటివ్ టాపిక్ కదా సార్. సో అంటే బయట మామూలుగా ఎక్కడన్నా ఎప్పుడైనా ప్లాన్ చేసుకుని ఏం చేయము, కానీ ఒకవేళ అనుకోకుండా కలిసినా కూడా మేమందరం బాగానే ఉంటాం అందరితో. ఓకే. అంటే నాన్న కూడా, కిరణ్ గారు కూడా మీతో ఫ్రెండ్లీగానే ఉంటారు? ఫ్రెండ్లీగానే ఉంటారు. ఎవరైనా ఇప్పుడు ఎందుకు సార్ ఈ గ్రడ్జ్లు ఉంచుకోవడం, లేకపోతే అది ఎవరికి బెనిఫిషియల్ కాదు, ఇగ్నోర్ చేయడం ఎవరికి బెనిఫిషియల్ కాదు. మూవ్ ఆన్ అవుతూనే ఉండాలి. ఇంకా అవి మైండ్లో ఉంటాయి, అఫ్ కోర్స్ నా మైండ్లో ఉంటాయి, నా చెల్లి మైండ్లో ఉంటుంది. కానీ వాస్తవాన్ని అంగీకరించాలి కదా? అంగీకరించాలి. ఎందుకంటే ఇంకో బ్రిలియంట్ థింగ్, మా మదర్ ఎలా చేశారో తెలియదు కానీ మాకు ఎప్పుడూ ఆ ఫీలింగ్ కలగలేదు సార్. అంటే ఒక పర్సన్ మిస్ అవుతున్నారు ఫ్యామిలీ నుంచి, లేకపోతే ఒక రకమైన సపోర్ట్ సిస్టమ్ లేదా మాకు అనే ఫీలింగ్ ఎప్పుడు కలగలేదు మాకు. అలాంటి హార్డ్ వర్క్ చేస్తూ అంతే హార్డ్ వర్క్ ఫ్యామిలీ మీద పెట్టారు మమ్మీ. ఓకే. మీకోసం ఆ టైం కేటాయించేవాళ్ళు? అస్సలు ఎప్పుడు అనిపించలేదు అంటే మమ్మీ మాతో ఉండట్లేదా, మమ్మీ అసలు వదిలేసి తిరుగుతుందా. చాలా షోస్ చేశారు. అవును. అయినా కానీ ఆ ఫారెన్కి వెళ్ళేవాళ్ళు కదా, యుఎస్కి వెళ్ళేవాళ్ళు, కాన్సర్ట్స్, నాటా తానా అన్ని అసలు చేస్తూనే ఉన్నా కూడా. అప్పుడు ఇక్కడ ఎవరు మిమ్మల్ని? అమ్మమ్మ తాతయ్య చాలా బాగా చూసుకునేవాళ్ళు, ఇప్పుడు కూడా చూసుకుంటారు. ఓకే. అండ్ ఎప్పుడు ఆ ఫీలింగ్ కలగలేదు. సో దానికి ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్, ఐఎమ్ బ్లెస్డ్ టు బి అ సన్. అండ్ అంతే సపోర్ట్ నేను ఇద్దాం అనుకుంటున్నా ఇప్పటి నుంచి. నా పని నేను చేస్తూ, నా క్రాఫ్ట్ పెంచుకుంటూ. సో అమ్మని సంతోష పెట్టాలనే మీరు, అమ్మ ఏదైతే, నా ఫస్ట్ గోల్ అది సార్. ఫస్ట్ గోల్ అదే, అమ్మని సంతోష పెట్టడం, అమ్మకి ఒక రకమైన కాన్ఫిడెన్స్ ఇవ్వడం నేను మంచి నటుండని, అండ్ అందరితో
ఇంకోటి అమ్మ ఇప్పటిదాకా ఇండస్ట్రీలో ఉన్న ఇంకో కారణం కూడా ఆవిడ మిగతా వాళ్ళతో ఎలా ఉంటారు అని. అవును. ఒక రకమైన రెస్పెక్ట్ ఎలా ఇస్తుందో అమ్మ అందరికీ, అంతే రెస్పెక్ట్ నాకు కూడా ఇద్దామని అందరికీ. అండ్ అందరితో బాగుండాలి, అందరితో సరదాగా అంటే ఉండాలి. తను ఏదైతే తీసుకుందో జీవితంలో రామకృష్ణ గారితో కలిసి జీవించాలని, దానికోసం కూడా చాలా స్ట్రగుల్ అయ్యారు కదా అని. వద్దా అది అంటే మీ గురించి మీరంటే చిన్నపిల్లలు కాదు ఇప్పుడు, అవును. ఇద్దరు కూడా ఒక మెచ్యూరిటీ వచ్చిన వాళ్ళే. సో అర్థం చేసుకోగల ఇది ఉంది. సో ఫస్ట్ మీ సైడ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాతే తను కూడా ఒప్పుకున్నారని చెప్పి. పాపం చాలా భయపడింది సార్ అమ్మ. నేను సొసైటీ ఎలా చూస్తుంది, ఆ సొసైటీలో అంటే సొసైటీ కంటే అమ్మకి ఇంపార్టెంట్ ఏంటంటే నేను శ్రేయ, నా చెల్లెలు శ్రేయ ఎలా మీరు ఎలా తీసుకుంటారనేది ఫస్ట్ అమ్మకు వచ్చే ఆలోచన కదా. ఆలోచన అది ఫస్ట్ భయపడతారు కదా సార్. భయపడతారు, అవును. ఎందుకంటే ఇవన్నీ చాలా సెన్సిటివ్ టాపిక్స్ అండ్ కరెక్ట్ కదా. పిల్లలకి ఎక్కువ అంటే రాకూడని టాపిక్స్, అంటే ఎలా చెప్ప ప్రతి ఫ్యామిలీలో అవ్వదు ఇది. అవదు. మనం ఒక సినిమా స్వాతి అనే సినిమా చూసినప్పుడు అమ్మకి కూతురు మళ్ళీ పెళ్లి చేయటం అనేది చూసినప్పుడు రెవల్యూషన్ అది టైంలో. అండ్ ఎప్పుడు అనుకోము సార్ ఇది, కానీ దాన్ని యాక్సెప్ట్ చేశారు జనం. ఓ నిజమే కదా. సో అమ్మ కోసం బికాస్ దే డిజర్వ్ దట్. ఆ రకమైన హ్యాపీనెస్ దే డిజర్వ్, ఆ రకమైన సపోర్ట్ సిస్టమ్ కావాలి. అది జస్ట్ ఫైనాన్షియల్ అని కాదు సార్. మనతో ఒక పార్ట్నర్ ఉన్నాడు, సంతోషంలో ఉన్నప్పుడు ఒక పార్ట్నర్ ఉండాలి, బాధలో ఒక తోడు, ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఒక తోడు. నాకు మా చెల్లికి ఆ సింపుల్ రీజన్ చాలు, ఆ తోడు కావాలి. సో మీకంటే మీరు రేపు పెళ్ళైన తర్వాత మీకు ఒక ఫ్యామిలీ వస్తుంది, మీ చెల్లికి ఇంకో ఫ్యామిలీ వస్తుంది. మరి అమ్మకి తోడు ఇప్పుడు అలా అని కాదు, అంటే మేము పెళ్లి అయిపోయిన తర్వాత అమ్మను వదిలేసి మామూలుగా చెప్పు, కానీ ఎవరికైనా ఏ మనిషికైనా ఆ తోడు అనేది ముఖ్యం. ఎలా వేళల్లో ఉండవు కదా. సో నన్ను మా చెల్లెని పెద్ద కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు అక్కడ. మాకు ఓన్లీ థింగ్ ఏంటంటే, అంటే మిమ్మల్ని కన్విన్స్ చేసింది అమ్మ రామకృష్ణ గారా? ఎవరు కన్విన్స్ చేయలేదు సార్ యాక్చువల్లీ మమ్మల్ని. ఎందుకంటే నాకు చెల్లికి ఫైనల్లీ కావాల్సింది ఏంటంటే ఆవిడ ఆనందంగా ఉండడం. ఎందుకంటే నేను చెల్లి చాలా చూసాం, ఆవిడ ఎలాంటి జర్నీలో వెళ్ళింది, ఎలాంటి దీనిపైన ఇండస్ట్రీలో ఎంత స్ట్రగుల్ చూసింది అనేది. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇఫ్ షీఈస్ చూసింగ్ అ పర్సన్, నేను ఒకటే అడిగా ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాం ఈ పర్సన్ మీద. షీ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ దట్ పర్సన్. మేము కలుసుకున్నాం అండ్ నాకు చాలా నచ్చారు. అండ్ సింపుల్ ఒక తోడు అమ్మ డిసైడ్ చేస్తుందంటే వై విల్ వి సే నో. తను కూడా ఆ ఫీల్డ్లో ఉన్న, నేను అది కూడా చూడలేదు సార్, అసలు ఏ ఫీల్డ్లో ఉన్నాడని కూడా చూడలేదు నేను ఫస్ట్. మీ మైండ్లోకి అది కూడా రాలేదు? ఎందుకంటే నాకు ఉన్నదల్లా ఏంటంటే మా అమ్మనలా చూసుకుంటారు. అవును. అండ్ ఆయనలో ఉన్న ఎమోషనల్ కెపాసిటీ ఎలా ఉంది, అమ్మని అర్థం చేసుకోవడానికి చేసుకోవాలి 100%. ఇవన్నీ చూసాను కానీ మస్ట్ కదా అది 100%. అది మా అమ్మ పాప మిస్ అయింది, అదే ఆ ఎమోషనల్ సపోర్టే కావాల్సింది ఇన్ని సంవత్సరాలు. ఎందుకంటే మనకి ఈ ఇండస్ట్రీలో కావాల్సిందే నలుగురు ఫ్రెండ్స్, లేకపోతే మన అమ్మ నాన్నలు. ఈ ఎమోషనల్ సపోర్ట్ లేకపోతే ఇండస్ట్రీలో నడవడం చాలా కష్టం. ప్రతిరోజు ఒక టెస్ట్, ప్రతిరోజు ఒక స్ట్రగుల్. అలాంటప్పుడు తోడు అనేది కంపల్సరీ. ఇంటికి వచ్చిన తర్వాత మనకి ఆ సపోర్ట్ అనేది ఇంటి దగ్గర ఉంటే వేరే లెవెల్ ఉంటుంది. అంతే కదా సార్. అండ్ ఇన్నేళ్ళు అది లేదు అని తెలిసినప్పుడు చాలా బాధేస్తుంది. అండ్ ఫైనలీ మనం రామ్లో అది చూశాను నేను, మా చెల్లి అండ్ మా తాతగారు అమ్మమ్మ గారు కూడా చాలా కన్విన్స్ అయ్యారు. అండ్ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్. సో ఇప్పుడు జరిగిన తర్వాత సో మీరు చూస్తూ ఉన్నారు అమ్మ హ్యాపీ, చాలా హ్యాపీగా. సో మీకు ఆయన రామ్ గారు ఎలాంటి సపోర్ట్ ఇస్తున్నారు ఇప్పుడు? ఏంటంటే ఇప్పుడు నాకు మ్యాంగో టీమ్ మార్కెటింగ్ సపోర్ట్ చేస్తుంటే మేము పనిచేస్తూ ఉంటాం అప్పుడప్పుడు. ఒకవేళ ఏమైనా పోస్ట్ పెట్టాలంటే సోషల్ మీడియాలో కానీ, మ్యాంగో కింద ఉన్న ఛానల్స్లో కొంచెం ప్రమోట్ చేయడం కానీ, అంతేగాని స్క్రిప్ట్ విషయంలో అలా హెల్ప్ చేయలేదు. ఓకే. అంటే ఆయన సంస్థల్లో కూడా మీకు ఏమన్నా ఒక స్థానం కల్పించడం కానీ అట్లాంటిది ఏదైనా ఉందా? అలా ఇంకా ఆ మ్యాటర్ని అనుకోలేదు సార్. ఇప్పుడు నా ఫోకస్ అంతా నేను సినిమాల్లో పనిచేయడం కానీ. ఓకే. ఇప్పుడే బిగిన్ అవుతుంది. ఇప్పుడే అసలు లిటరల్లీ నేను ఇప్పుడే స్టార్ట్ అయ్యాను. మీరు 1 year ముందు ఈ క్వశ్చన్లు అడిగితే నాకు అసలు సమాధానం ఉండేది కాదు లిటరల్లీ. సో ఇప్పుడిప్పుడే స్టార్ట్. మేబీ ఇన్ ద ఫ్యూచర్ మేము కలిసి పనిచేస్తాం. ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ హిమ్, వై నాట్? ఎందుకంటే అండ్ ఫ్రీ బాయ్ గా ఉన్నారు ప్రస్తుతానికి. అండ్ హీ ఆల్సో గివ్స్ మీ అ లాట్. మీ ఎడ్యుకేషన్ అయిపోయిందండి. అంటే అండర్ గ్రాడ్యుయేట్ బీబీఏ చేశాను నేను ఢిల్లీలో, అక్కడ దాకా అయింది. మాస్టర్స్ చేద్దాం అనుకున్నాం కానీ కరోనా వల్ల అయిపోవాల్సి వచ్చింది. ఓకే. కరోనాకు ముందు అది అయిపోయింది. కరోనాకు ముందు అండర్ గ్రాడ్యుయేట్ అయిపోయింది.
కరోనాలో ఆస్ట్రేలియా వెళ్దాం అనుకున్నాను నేను యాక్చువల్లీ, కానీ ఆస్ట్రేలియా వాళ్ళు 3 ఏళ్ళు బార్డర్ క్లోజ్ చేశారు. సో అండ్ నాకు ఆన్లైన్ చేసే ఇంట్రెస్ట్ రాలేదు, ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ కావాలి, అక్కడ ఉండే ఎక్స్పీరియన్స్ కావాలి ఫిజికల్గా అక్కడ. సో అది ఆగిపోయింది, ఇది మొదలైంది. సో చాలా రోలర్ కోస్టర్ రైడ్ అయింది సార్ మధ్యలో. ఓకే. సో ఇప్పుడు ఈ సినిమా సంబంధించి కూడా తను ఏమన్నా సపోర్ట్ చేస్తున్నారా రామ్? చేస్తున్నారు సార్, అంటే ఇప్పుడు తను కూడా రషెస్ చూశారు, తను కూడా కొన్ని సీన్స్ చూశారు, నాకు చెప్తున్నారు ఏది న్యాచురల్గా ఉంది, ఏది బెటర్ చేయొచ్చు, ఇలాంటి టిప్స్. బికాస్ హీఈస్ ఆల్సో వెరీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ హీ వర్క్స్ ఇన్ మూవీస్ సెలెక్షన్స్ కానీ, మూవీ మార్కెటింగ్ కానీ. సో ఆ చనువు అయితే ఉందా తన దగ్గర? ఆ చనువు సార్ ఇంకా అప్పుడు ఫ్రీగా మాట్లాడుకోవటం కానీ అట్లా? మేము ఇద్దరం చాలా సైలెంట్ సార్, ప్రాబ్లం అక్కడ. తక్కువ మాట్లాడతారు కానీ నేను తక్కువ మాట్లాడతా, ఆయన తక్కువ మాట్లాడతారు. అఫ్ కోర్స్ మేము నవ్వుకుంటూ ఉంటాం, కలుసుకుంటూ ఉంటాం, హాయిగా ఉంటాం ఇద్దరితో. కానీ మా పర్సనాలిటీస్ ఏంటంటే ఎప్పుడు ఇద్దరు సైలెంట్ వ్యక్తులు ఉంటే చిన్న కాన్వర్జేషన్లు ఉంటాయి. అంటే ఇప్పుడు చూస్తే మాకు అంటే బేసికల్గా మీరు ఎక్స్ట్రావర్టా ఇంట్రావర్టా? నేను ముందు చాలా ఇంట్రోవర్టెడ్ అండి. ఓకే. ఇప్పుడు నన్ను నేను చాలా మార్చుకున్నాను కాలేజ్లో. ఎప్పుడైతే నేను డాన్స్ చేయడం మొదలెట్టాను, ఎప్పుడైతే నేను జనాల ముందు ఇంకా ఉండడం మొదలెట్టాను, అప్పుడు కొంచెం ఓపెన్ అప్ అవుతూ పెరిగా. యాజ్ 10th grade 11th grade దాకా అయితే అసలు నేను అంతేనా? అదొక రకమైన భయం కాదు, అదేంటో నేను అలా ఉండేవాడిని, బై నేచరే అట్లా, బై నేచర్ అలా ఉండేవాడిని. ఇప్పుడు కూడా నేను పెద్ద ఎక్స్ట్రోవర్ట్ అన్ను, కొత్త వాళ్ళని కలిస్తే నేను చాలా మంచిగా ఉంటాయి, కానీ ఓపెన్ అప్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అంటే ఇప్పుడు కొంచెం సోషల్గా మూవ్ అవుతున్నారు. అవునవును. అప్పుడు సోషల్ అంగా ఉండేది కాదు, అంతగా ఉండేది కాదు, ఇప్పుడు కొంచెం బెటర్, మనుషుల్లో కలుస్తున్నారు. ఇప్పుడు అందుకే సడన్ గా ఇన్ని కెమెరాలు సడన్ గా కనిపించేసరికి సో ఓవర్వెల్. ఇప్పుడు నిజంగానే అన్ని రకాలుగా టెస్ట్ ఉంటుంది మీకు. టెస్ట్ సార్, బట్ ఐఎమ్ ఎక్సైటెడ్. ప్రెషర్గా తీసుకోవడం కంటే అదొక ఆపర్చునిటీగా తీసుకుంటే మనం చాలా హ్యాపీగా ఉండొచ్చు ఇక్కడ. గుడ్, నైస్. అదే ఇప్పుడు అంటూ ఉంటాయి ఇవన్నీ, తగిలినప్పుడు చూసుకుందాం అంటే, ఎదురైనప్పుడు అలాంటి సిచ్యువేషన్ ఎదురైనప్పుడు అది కరెక్ట్గా మనకు తెలియాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఎలా స్పాంటేనియస్గా ఎలా రెస్పాండ్ అవ్వాలి అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఓకే. సో ఇది సర్కార్ నౌకరి అనే సినిమా ఆకాష్కి సంబంధించి ఒక యాక్టర్గా మంచి పేరు తెస్తుందనే నమ్మకం ఉందా? ఆకాష్ హీరోగా కంటిన్యూ అవ్వాలనుకుంటున్నాడా లేకపోతే యాక్టర్గా కంటిన్యూ అవ్వాలనుకుంటున్నాడా? సార్ హీరో అనేది మనం చేసుకోలేము సార్, అది ఆడియన్స్ ఇప్పుడు అయితే మనం అప్రిషియేట్ చేసి మన వర్క్ మీద నిజంగా నమ్మకం పుట్టి వాళ్ళకి అలా అయినప్పుడే మనం హీరోగా చేసినప్పుడు అప్పుడు మనకి హీరో అనే బిరుదు కానీ స్టార్ అనే బిరుదు కానీ అప్పుడు ఇవ్వచ్చు. నేను ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఇద్దాం అనుకుంటున్న ఆడియన్స్కి ఏంటంటే నేను యాక్ట్ చేయగలను అనే కాన్ఫిడెన్స్, నన్ను నమ్మచ్చు, నన్ను నమ్మి థియేటర్కి రావచ్చు అనే కాన్ఫిడెన్స్ ఇవ్వాలనుంది. సో ఫస్ట్ ఆర్టిస్ట్గా నేను కొంచెం ముందుకెళ్దాం అనుకుంటున్నా. హీరో అవుతానా స్టార్ అవుతానా అనేది ఆడియన్స్ చేతిలోనే ఉంటుంది. అది నన్ను నేను హీరోగా అనుకుంటే ఎవరికేం రాదు, స్టార్లా అనుకుంటే. సో ఆర్టిస్ట్గా నన్ను నేను క్రాఫ్ట్ చేసుకుంటూ, ఒకవేళ ఇప్పుడు ఈ మూవీలో ఇంకా చాలా బాగా చేయొచ్చు అని చాలామంది అనొచ్చు, బాగా చేసామని చాలామంది అనొచ్చు. వీక్నెస్ చెప్తే దాన్ని కరెక్ట్ ఎలా చేయాలో నేర్చుకోవాలి, స్ట్రెంత్ చెప్తే దాన్ని ఎలా మెయింటైన్ చేయాలో నేర్చుకోవాలి. సో నేర్చుకోవడం అనేది ఆగదు అది. అవును. అంటే నేను బయటకు చెప్పక్కర్లేదు, మీరు ఇప్పుడు చూసుకున్నప్పుడు మిమ్మల్ని మీరు క్యారెక్టర్లో ఏదైతే డైరెక్టర్ మిమ్మల్ని ఆ ఊహించుకున్నాడు కదా, ఆ క్యారెక్టర్ ఎలా రావాలనేది అది మీరు చూసుకున్నప్పుడు ఆయన ఏదైతే చెప్పాడో అలాగే చేశాను అన్న నమ్మకం కలిగిందే? ఎక్కడన్నా కొంచెం